అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రధాన రహదారిలో తాగునీళ్లు లేక దాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు నీటి కోసం ఆమడ దూరం పరుగులు తీస్తున్నారు. వేసవి రాకముందే మంచినీటి కోసం అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తాగేందుకు దోసెడు నీళ్లు లేక గత కొన్ని నెలల నుంచి ప్రజలు కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందెడు నీటి కోసం అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఒక పక్క అధికారులు మరోపక్క పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. శుక్రవారం పి గన్నవరం తాటికాయల వారి పాలెం వద్ద హఠాత్తుగా మహిళలు రోడ్డు మీదకి రావడంపై భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తమ బాధ అధికార పార్టీకి గాని అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని, గత నెలల నుండి త్రాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలా ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను అదే బండి అట్లా ఏదంట కదా సంవత్సరాల నుంచి చాలా పోట్లు పడుతున్నామండి. ఎవరికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నామండి. ఆ అడిగిన ఒకసారి పడుతున్నారు, మళ్ళీ మామూలు అయిపోతుందండి. మళ్ళీ ఎక్కడికి పోట్లు పడుతున్నామండి. మాకు నీళ్ళు రెండు కూడా మరి నీళ్లు ట్యాంకు 10 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవండి. మాకు సౌకర్యం లేదు. ఎత్తానంటున్నారు కానీ వేయట్లేదండి. నిజంగా మగవాళ్ళు మధ్య తాగేసి ఇంకా ఆడవాళ్ళు పట్టించుకోవట్లేదండి. మేము కొనుక్కున్న నీళ్ళు వంట చేసుకున్నామని తాగడానికి నీళ్ళు లేవు. మాకు ఓ ట్రైన్ సౌకర్యం లేదండి. ఎవరి మట్టుకాలు వాగ్దానం చేసి వెనక్కి తప్ప కానీ మా పని మాత్రం పూర్తి అవ్వట్లేదండి. మాకు మేము ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామండి. కాలువ దగ్గరగా ఉందంటున్నారు కానీ కాలువ నీళ్ళు ఎవరు తాగుతారండి? ఇవాళ ఏ బట్టలు జాడించుకుంటా ఉపయోగపడతాయి. అందరూ డ్రైన్లు పెట్టేసారు. అవి ఏ రకంగా మేము ఉపయోగించుకోవాలి చెప్పండి. మాకు ఒకసారి ఎమ్మెల్యే అసలు పట్టించుకోవట్లేదండి. ఆడెప్పుడు మాకు కనిపించలేదు అసలు. జెడ్పీటీస్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరు మా ఊరు వచ్చి కనుక్కున్న వాళ్ళు ఎవరు లేరండి. ఓట్లు మాత్రం వస్తారు తప్ప మా బాబులు మాత్రం మంచినీళ్ళు వాటర్ కావాలండి. 10 సంవత్సరాల నుంచి ఉందండి.